स्वर्णोदय दीप्तिम् अखिल भुवन चैतन्य प्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురుగారు, ఏకాదశి తిథులలో ఒక్కో తిథికి ఒక్కో ప్రత్యేకత ఉంది కదా. ఈ నేపథ్యంలోనే ఆషాఢ మాసంలో వచ్చే ఈ బహుళ ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు కదా. ఈ ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఎటువంటి విధి విధానాలు అవలంబించాలంటారు ఈరోజు? ఏకాదశి వ్రతం ఏ మాసంలో అయినా గొప్పదే. ఒక్క ఏకాదశి వ్రతం కనుక చేసినట్లయితే మిగిలిన ఏ వ్రతాలు చేయకపోయినా ఈ ఏకాదశి వ్రతం వల్ల పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అని చెప్పబడి ఉన్నది. అందున ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క నామకరణం చేసి ఉన్నారు ఋషులు, మునులు. పురాణాలు కూడా మనకు చెబుతున్నాయి. ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. దీనికి రెండు భావాలు చెప్పబడుతున్నాయి, రెండు రకాలైన కథలు ఉన్నాయి. ఈ ఏకాదశి నాడు ఏ కోరిక కోరుకుని ఆ ఏకాదశి వ్రతాన్ని కనుక మనం ప్రారంభించినట్లయితే ఆ కోరిక తప్పక తీరుతుంది అనేటువంటి చరిత్ర ఒకటి ఉన్నది. రెండవది, ఈ ఉన్నటువంటి అరిషడ్వర్గములలో ఉండేటువంటి మొట్టమొదటిది కామము అనబడేటువంటి చాలా ప్రమాదకరమైనటువంటి దాని ఒక్కదాని వల్ల క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఈ కామము వల్ల ఇవన్నీ కలుగుతాయి. ఆ ఒక్క కామాన్ని కనుక మనం జయించగలిగినట్లయితే జీవితం అంతా కూడా ఓ దివ్యమైనటువంటి పంథాలో, ఓ మార్గంలో నడుస్తుంది. ఆ కామము అనబడేదాన్ని అరిషడ్వర్గములలో ఉన్న మొదటిదైన ఆ కామము అనేదాన్ని జయించడం కోసం మనం ఈ ఆషాఢ మాసంలో ఉండేటువంటి ఆ ఏకాదశి వ్రతాన్ని కనుక మనం స్వీకరించినట్లయితే ఆ కామాన్ని తేలికగా జయించవచ్చు అని చెప్పబడుతున్నది. మత్స్యపురాణంలో చెప్పబడినటువంటి మాట. ఆ కారణం చేత కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు వాటిల్లో ప్రధానమైనది కామం కనుక భగవద్గీతలో కూడా కామం, క్రోధం, ద్వేషం ఈ మూడు నరకానికి వెళ్ళేటువంటి మార్గములు అని కృష్ణ పరమాత్మ చెప్పబడి ఉన్నది. కనుక ఆ కామాన్ని జయించాలి. ఒక్క కామాన్ని జయించగలిగినట్లయితే మిగిలిన 5 కూడా మనం జయించగలుగుతాం. ఆ కామాన్ని జయించడానికి మనం స్వీకరించవలసినటువంటి మార్గం ఏదయ్యా అంటే ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఆ ఏకాదశి నాడు ఆ ఏకాదశి వ్రత నియమాన్ని స్వీకరించి ఏ ఏ నియమాలు చెప్పబడి ఉన్నాయో ఆయా నియమాలను అనుసరించి కనుక ఆ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే తప్పక కామాన్ని జయించగలుగుతాం. తద్వారా క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఇవన్నీ కూడా జయింపబడతాయి. ఆ జీవుడి యొక్క జీవితం అంతా చాలా దివ్యంగా నడుస్తుంది. అవి ఉన్నంత వరకు ఆ జీవుడు ప్రశాంతంగా ఉండలేడు. ఏవో సాధించడం సంగతి అలా ఉంచి తనకు తాను ప్రశాంతంగా ఉండాలి అంటే ముఖ్యంగా ఈ 6 జయించాలి. దాంట్లో మొదటిదైనటువంటి దాన్ని జయిస్తే మిగతావి జయించగలుగుతాం కనుక మొదటి దాన్ని జయించడం కోసం ఈ ఏకాదశి చాలా దివ్యమైనది, ప్రశస్తమైనది అని పెద్దల చేత చెప్పబడింది. గురుగారు, 14 సంవత్సరాలు మాత్రమే రాముడు వనవాసం చేయాలని కైక ఎందుకు కోరుకుంది? ఈ 14 సంవత్సరాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? త్రేతాయుగం నాటి కైక గనక 14 సంవత్సరాలు అడిగింది. అదే కలియుగం నాటి వాళ్ళు కైక అయినట్లయితే యావజ్జీవితం అడిగేది. పౌరాణిక విధానాన్ని అనుసరించి త్రేతాయుగంలో 14 సంవత్సరాలు, ద్వాపర యుగంలో 13 సంవత్సరాలు, ఈ కలియుగంలో 12 సంవత్సరాలు. ఏదైనా ఒక ఆస్తిని ఒకడు అనుభవించినట్లయితే ఇక మరల ఆ ఆస్తి ఎవరిదో వాళ్లకు ఇవ్వవలసిన ఆవశ్యకత లేదు. త్రేతాయుగానికి పరిమితి ఎంత అంటే 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు భరతుడు కనుక పరిపాలించినట్లయితే రాముడు తిరిగి వచ్చి మళ్ళీ నా రాజ్యాన్ని నాకు ఇవ్వమని అడిగేటువంటి అవకాశం లేదు. అట్లాగే ద్వాపర యుగంలో 13 సంవత్సరాలు. అందుకనే పాండవులకు 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం.
మొత్తం 13 సంవత్సరాలు. అదే కలియుగానికి వస్తే 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు పుష్కర కాలం. ఏదైనా ఒక ఇంటిని మనం ఆ ఇంట్లోనే ఉండి ఖాళీ చేయకుండా ఉంటే ఆ ఇంటి యజమాని వచ్చి నువ్వు ఖాళీ చేయమని అడిగే అవకాశం ఉండదు. వాడు ఎంత అద్దె ఇస్తే అంత అద్దె తీసుకుని మెదలకుండా ఊరుకోవాలి తప్ప యాజ్ ఫర్ లా ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు కనుక, పుష్కర కాలం ఉన్నాడు కనుక వాడిని ఖాళీ చేయమని అతనంతటా అతడు ఖాళీ చేస్తే ఇబ్బంది లేదు, చెయ్యమని అడిగే హక్కు లేదు. అందుకని ఆ ఆస్తి హక్కు ఎంతకాలం ఉంటుంది అంటే త్రేతాయుగానికి 14 సంవత్సరాలు కనుక కైక కూడా ఎంతకాలం అని అడిగింది అంటే 14 సంవత్సరాలు. లా బాగా చదువుకున్నది ఆవిడ, ఆ కారణం చేత 14 సంవత్సరాలు అడిగింది. గురుగారు, ద్రోణాచార్యుడు విలువిద్యకు గొప్ప గురువు. అటువంటి ద్రోణాచార్యుడు యుద్ధ రంగంలో అంత దారుణంగా ఎలా మరణించాడు? దారుణంగా మరణించడం ఏముంది, యుద్ధ రంగంలో మరణించే వాళ్ళందరూ దారుణంగానే మరణిస్తారు. శత్రువుల చేత ఛేదింపబడతారు, మరణిస్తారు. అది దారుణమే. కనుక ద్రోణాచార్యుడు కూడా అట్లాగే మరణించాడు. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే అటు పాండవులకు ఇటు కౌరవులకు కూడా యుద్ధ విద్యను పరిపూర్ణంగా నేర్పినవాడు ద్రోణాచార్యుడే. అటువంటి ద్రోణాచార్యుడే వాళ్ళ చేతులలో ఎలా సంహరింపబడ్డాడు? దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒక కారణం, ద్రుపద మహారాజు ఒకానొక ద్రోణాచార్యుణ్ణి సంహరించగలిగినటువంటి కొడుకు కావాలి అని సంకల్పం చేసి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞకుండము నుండి దృష్టద్యుమ్నుడు అనేటువంటి అతడు పుట్టాడు. కనుక అతడు సంకల్పం ప్రకారం ద్రోణాచార్యుడు ఎవరి చేత సంహరింపబడాలి అంటే దృష్టద్యుమ్నుని చేత సంహరింపబడవలసిన ఆవశ్యకత ఉన్నది. అతడు ఆ సంకల్పాన్ని చేసి యజ్ఞం చేశాడు కనుక ఆ హోమగుండం నుంచి వచ్చినటువంటి ఆ దృష్టద్యుమ్నుడు అతడు తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి వాడు కాదు. ద్రౌపదీదేవి ఎట్లయితే హోమగుండము నుంచి వచ్చిందో దృష్టద్యుమ్నుడు కూడా అట్లాగే వచ్చాడు. కనుక అతడి చేత సంహరింపబడి ఉండాలి కనుక అతడి చేత సంహరింపబడ్డాడు దారుణంగా. ఇది మొదటి కారణం. రెండవ కారణం, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి నియమాన్ని భగవంతుడు ఏర్పాటు చేశాడు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులని 4 చాతుర్వర్ణ్యాం మయా సృష్ట్వా గుణకర్మ విభాగశ అని ఉన్నది. దీంట్లో మొదటి వారైనటువంటి బ్రాహ్మణులు యజన, యాచన, అధ్యయన, అధ్యాపన, దాన, ప్రతిగ్రహణ ఈ 6 కర్మలు తప్ప 7వ కర్మ చేయరాదు. ఎంత విలువిద్య తెలిసినా ఏం చేసినప్పటికీ కూడా తనకు తెలిసిన విద్యను తన వద్దకు వచ్చిన వాళ్లకు చెప్పాలే కానీ తాను ఆ విద్యను అనుసరించి యుద్ధంలో పాల్గొనరాదు. ద్రోణాచార్యుడు ఉపాధ్యాయుడయ్యుండి బ్రాహ్మణుడయ్యుండి తాను కేవలం నేర్పవలసిన వాడు, నేర్పడం మాత్రమే కాకుండా దుర్యోధనుడు ప్రార్థించడం చేత ఆ దుర్యోధనుడు కీర్తి ప్రతిష్టలతో పొగిడి అనేక రకాలుగా చేయటం చేత పొంగిపోయినటువంటి ద్రోణాచార్యుడు యుద్ధరంగంలో పాల్గొన్నాడు. చేయకూడని పని చేసినందువల్ల మరణించవలసి వచ్చింది. ఆ మరణం కూడా మీరు చెప్పినట్లుగా దారుణంగా మరణించవలసి వచ్చింది. చేయవలసిన రీతిగా చేస్తే అట్లా రాదు, చేయకూడని పని చేశాడు కనుక మరణించాడు. అది 2వ కారణం. ఇది కారణం. గురుగారు, తక్షకుడు పరీక్షితుని కాటు వేయటానికి అతనికి ఉన్నటువంటి శాపమే కారణమా లేకపోతే ఇంకేదైనా నేపథ్యం ఉందా? ఇంకో కారణం కూడా ఉన్నది అని పురాణాలు చెబుతున్నాయి అక్కడక్కడ అరకొరగా. ప్రధానమైన కారణం శమీకుడు అనబడే ఋషీశ్వరుని కుమారుడు శృంగి. అతడు శాపం పెట్టాడు, తక్షక విషాగ్ని చేత మరణిస్తాడు అని. ఇది ప్రధానమైన కారణం. 2వ కారణం కూడా కొన్ని పురాణాలలో సూచ్యాధిసూచకంగా తెలియజేయబడింది. 2వ కారణం ఏమంటే ఖాండవ ప్రస్థాన్ని దహనం చేసేటప్పుడు ఖాండవ వనం దహనం చేశాడు అర్జునుడు. అగ్నిహోత్రుడు వచ్చి అర్జునునకు గాంధీవము అనేటువంటి ధనస్సును ఇచ్చి ఈ అరణ్యం మొత్తాన్ని నీవు దహనం చేయవయ్యా, నాకు కలిగిన అజీర్ణ వ్యాధి పోతుంది అని అగ్నిహోత్రుడు ప్రార్థించాడు. ఆ అగ్నిహోత్రునికి కలిగిన అజీర్ణ వ్యాధిని పోగొట్టడం కోసం ఖాండవ వనాన్ని దహనం చేశాడు అర్జునుడు. చేసేటప్పుడు ఆ అరణ్యంలో తలదాచుకున్నది ఈ తక్షకుడు.
కుటుంబంతో సహా. ఆ అరణ్యంలో పుట్టలు ఉన్నాయి, ఆ పుట్టల్లో ఉన్నది రక్షకుడు అనబడేటువంటి సర్పము, దాని భార్య, ఆ పిల్లలు, మొత్తం అందరు కుటుంబం అంతా అక్కడే ఉన్నారు. నేను ఈ అరణ్యాన్ని ఆవాసంగా చేసుకుని ఉంటున్నాను. నీవు దహనం చేస్తే నేవున్న ప్రాంతం తప్ప మిగతా ప్రాంతాన్ని దహనం చేయి, లేదా అసలు దహనం చేయకుండా ఉండవలసింది అని ప్రార్థించింది. ఆ తక్షకుడు అనే సర్పం వచ్చి ప్రార్థించాడు. ఎంత ప్రార్థించినా అర్జునుడు వినలేదు. నేను ముందుగా అగ్నిహోత్రునికి మాట ఇచ్చాను కనుక తప్పక దహించవలసిందే అని చెప్పాడు. ఎంత ప్రార్థించినా వేడుకున్నా వినక తాను ఉన్న ప్రదేశాన్ని కూడా దహనం చేశాడు కనుక ఎలాగో తప్పించుకున్నాడు అక్కడి నుంచి తక్షకుడు. తాను ఉన్న ప్రదేశాన్ని కూడా దహనం చేశాడు కనుక ఇతడి యొక్క వంశంలో ఉన్న వాళ్ళని, ఇతడిని కానీ ఏదో ఒకటి చేసి నా కక్ష తీర్చుకోవాలి అని అనుకున్నాడు తక్షకుడు. ఇప్పుడు అర్జునుడిని ఏమీ చేయలేకపోయాడు, అర్జునుని పుత్రుడైన అభిమన్యుణ్ణి ఏమీ చేయలేకపోయాడు. ఆ అభిమన్యుని పుత్రుడైనటువంటి ఈ పరీక్షిత్తుని కాటు వేసి అర్జునుని పైన ఉన్న పగను తీర్చుకోవటం కోసం ఆ పని చేశాడు అని కూడా కొన్ని పురాణాల్లో ఉన్నది. పాము యొక్క పగ ఎలా ఉంటుంది అని చెప్పడం కోసం తరతరాలకు అర్జునుడి మీద ఉన్న పగ అక్కడ తీర్చుకోలేక, తరువాత అభిమన్యుని వద్ద తీర్చుకోలేక అతడి పుత్రుడైనటువంటి ఈ పరీక్షిత్తు మీద తీర్చుకున్నాడు అనేటువంటి కారణం కూడా ఒకటి చెబుతారు పెద్దలు. కనుక కేవలం ఆ బ్రాహ్మణుని శాపం మాత్రమే కాకుండా ఆ కుటుంబం మీద ఉండేటువంటి పగతో ఆ పగ తీర్చుకోవటానికి కూడా సిద్ధపడ్డాడు అని. గురువుగారు, శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో మొదటి అవతారం మత్స్యావతారం. అయితే సత్యవ్రతుడికి మాత్రమే మత్స్యావతారంలోని దర్శనం ఇవ్వడానికి కారణం ఏమిటి? మత్స్యావతారం వచ్చిన కారణం ఏమి అనేది ప్రశ్న. అసలు అతడు మాత్రమే ఎందుకు అనేటువంటిది కాకుండా మత్స్యావతారం యొక్క ప్రత్యేకత ఏమిటి, దేనికి వచ్చిన అవతారం? ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క లక్ష్యం ఉన్నది. అలాగా మత్స్యావతారం దేని కొరకు వచ్చిందంటే వేద సంరక్షణ కోసం వచ్చింది. ఆ వేద సంరక్షణ చేయడం కోసం ఈ ప్రజాపతికి ప్రత్యక్షమై సాక్షాత్తు పరాత్పరుడే చెప్పాడు, ఇప్పటికి 7వ రోజున నేను మత్స్య రూపంలో వస్తాను. ఈ యుగంలో ఉండేటువంటి బీజములనన్నిటినీ నీ వద్ద ఒక భాండములో దాచి ఉంచు, అలాగే సప్త ఋషులను కూడా నీతో పాటు ఉంచు. మొత్తం అంతా ప్రళయం వచ్చి మునిగిపోతుంది, ఒక్క నావ మాత్రం ఉంటుంది. నీవు ఆ సప్త ఋషులను, ఈ బీజములను, బీజములు అంటే ఈ జీవుల యొక్క జన్మ రహస్యాలు, ఆ బీజములను వీటిని అన్నిటినీ నువ్వు తీసుకుని సప్త ఋషులను కూడా తీసుకుని ఆ నావను అధిరోహించు. అప్పుడు నేను మత్స్య రూపంలో వస్తా. ఆ నావకు ఒక తాడు కట్టి ఆ తాడుని నా కొమ్ముకు కట్టు, నేను నిన్ను ఎక్కడికి చేర్చవలనో అక్కడికి చేరుస్తా అని ఆ సత్యవ్రతునకు చెప్తే అతడు తరువాత ప్రజాపతిగా అయ్యాడు. ఆ సత్యవ్రతుడు ఆ బీజములను సప్త ఋషులను వెంట పెట్టుకుని ఆ నావను అధిరోహించాడు. ఆ నావకున్న తాడును ఆ చేప యొక్క కొమ్ముకు కడితే ఆ చేప సముద్రంలో ఈదుకుంటూ ఆ నావను ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చి సముద్ర మధ్యంలో ఈ ప్రళయంలో పడిపోయిన వేద రాశి మొత్తం అంతా స్వీకరించి దాన్ని బ్రహ్మదేవునకు అప్పగించాడు. కనుక ఈ వేదరాశిని రక్షించడానికి, తరువాత ప్రజాపతిని ఏర్పాటు చేయడానికి, మనువుని ఏర్పాటు చేయడానికి, ఆ తరువాత యుగంలో రావలసినటువంటి బీజములనన్నిటినీ కాపాడటం కోసం ఆ సత్యవంతుని ఉపయోగించుకున్నాడు భగవంతుడు. ఆ విధంగా తీసుకురావలసి వచ్చింది. ఆ తరువాత యుగానికి అతడు కర్త కావాలి కనుక అతన్ని స్వీకరించాడు. గురుగారు, పూరి జగన్నాథ స్వామి ఆలయంలో జగన్నాథ స్వామి విగ్రహ ఆకృతిలో చలనము ఉందని శాస్త్రవేత్తలు పరిశీలించి మరీ తెలియజేశారంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఆ విగ్రహ ఆకృతిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? ఆ విగ్రహ ఆకృతిని కనుక మనం చూసుకున్నట్లయితే చేతులు పరిపూర్ణంగా ఉండవు.
మిగతా రూపం అంతా కూడా సగమే ఉంటుంది, ముఖం మాత్రమే ప్రస్ఫుటంగా క్లియర్గా కనపడుతుంది. అక్కడ ఉండేటువంటి స్థల పురాణాన్ని అనుసరించి భగవంతుడు అతడికి ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజుగారి యొక్క కలలో కనబడి, నేను ఫలానా చోట ఉన్నాను, ఇదిగో ఈ రకమైనటువంటి వృక్షాన్ని తీసుకొచ్చి ఆ వృక్షంతో నా యొక్క రూపాన్ని చేయించి అక్కడ ప్రతిష్ఠ చేయించు. ఆ రూపాన్ని చేసేటువంటి శిల్పి ఫలానా చోట ఉన్నాడు, అతడు మాత్రమే చెక్కాలి. ఆ ఏ శిల్పి చేత చేయించాలో కూడా భగవంతుడే ఆ రాజుకు తెలియజేశాడు. ఇంకొక మాట కూడా చెప్పాడు, అతడు ఆ శిల్పాన్ని చేసేటువంటి సమయంలో నీవు పొరపాటును కూడా అక్కడికి వెళ్ళరాదు, నేను ఆ విగ్రహంలో, ఆ శిల్పి చేసినటువంటి ఆ దారు విగ్రహంలో నేను ప్రవేశిస్తాను అని భగవంతుడే చెప్పినట్టుగా స్థల పురాణం ఉన్నది ఆ పూరి జగన్నాథానికి. అట్లాగే గౌరాంగ చరిత్ర అని ఉన్నది ఒక గ్రంథం, చైతన్య ప్రభు యొక్క జీవిత చరిత్ర. దాంట్లో కూడా ఈ విషయం చెప్పబడి ఉన్నది, ఈ విధంగా ఉన్నది అని. కనుక ఆ శిల్పిని పిలిచారు, ఆ చెట్టు ఎక్కడ ఉన్నదో వెతికారు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు, ఆ చెట్టుని తీసుకుని వచ్చారు, దీంతో నీవు శిల్పాన్ని తయారు చేయవయ్యా అని ఆ శిల్పికి కావలసినవన్నీ ఏర్పాటు చేసి అతడి వసతికి ఏర్పాటు చేసి అన్నీ చేశారు. ఇన్ని చేసిన తర్వాత విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు తీరా చేతులు చేసేటువంటి సమయంలో రాజుగారికి దుర్బుద్ధి పుట్టింది, చూడాలి అని. ఆ దుర్బుద్ధి పుట్టి ఆ తలుపుకి తాళం వేసేటువంటి రంధ్రంలో నుంచి లోపలికి చూశాడు. ఎప్పుడైతే చూశాడో ఆ విషయం లోపల ఉన్న శిల్పికి తెలిసింది. తెలిసిన వెంటనే అతడు అక్కడితో ఆ విగ్రహాన్ని తయారు చేయటం ఆపేశాడు. అప్పటి నుండి ఆ జగన్నాథుని విగ్రహాలు ఆ విధంగానే ఉంటాయి. అందువల్ల అవి సగం సగం మాత్రమే తయారయ్యున్నాయి, కానీ పరిపూర్ణంగా మాత్రం లేవు. ఆ శిల్పి తయారు చేసినటువంటి దారువులో నేను ప్రవేశిస్తాను అని భగవంతుడు చెప్పి ఉన్నాడు కదా, భగవంతుడు మాత్రం చెప్పిన మాటను దాటలేదు, అందులో ప్రవేశించాడు. ఆ కారణం చేత ఆ విగ్రహం అయినప్పటికీ కూడా దానికి చైతన్యం ఉన్నది. గొప్ప గొప్ప వైద్యులు కూడా స్టెటస్కోప్తో ఆ గుండె చప్పుడు వినడానికి ప్రయత్నం చేశారు, విన్నవాళ్ళు ఉన్నారు. ఆ విగ్రహానికి పౌర్ణమి నాడు ఉపవాసం ఉంటాడు, ఏ నివేదన పెట్టరు. అనేకమైన విచిత్ర సంఘటనలు ఉన్నాయి. భగవంతుడే అక్కడ లేకపోతే జరిగేది కాదు. 13 కుండలు ఒకదాని మీద ఒకటి పెట్టి అడుగున మాత్రమే మంటను పెట్టి వండితే ఈ 13 కుండలలో ఉన్న పదార్థాలు ఉడుకుతాయి. ఒక్క గిన్నె పెడితేనే సరిగ్గా ఉడుకుతుందో లేదో చెప్పలేము. 13 కుండలు ఒకదాని మీద ఒకటి పెట్టి దాంట్లో పదార్థాలు ఉంచితే 13 ఉడుకుతున్నాయి. ఆ వండినటువంటి పదార్థాలు తీసుకొచ్చి నైవేద్యం పెడతారు. అక్కడ ఎవరు కూర్చున్నప్పటికీ వీరా వారా అనేటువంటి సందర్భం లేకుండా, సందేహం లేకుండా అందరికీ వరుసనే పెడతారు. అందుకనే సర్వం జగన్నాథం అనేటువంటి సామెత లోకంలో ఉన్నది. వీరు వారు అనే తేడా లేకుండా అందరికీ ఆ నివేదింపబడిన పదార్థాన్ని ఆహారంగా అందిస్తారు పూరీలు. కారణం ఏమంటే ఆ భగవత్ తత్వం అక్కడ ఉన్నది కనుకనే. మనం తెచ్చి పెట్టుకోవటం వేరు, దానంతటది రావటం వేరు. ఒక మంత్రం చెప్పి ఆ భగవత్ శక్తిని ఆ విగ్రహంలోకి ఆవాహన చేయటం వేరు. భగవంతుడు తనంతట తానుగా వచ్చి అందులోనే ఉండటం వేరు. అలా ఉన్నటువంటిదే పూరి జగన్నాథుని విగ్రహం. పూర్తిగా ఉండకపోవటానికి కారణం ఆ రాజు మధ్యలో చూడటం. ఇది కారణాలు. గురుగారు, ద్వారకా తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి 2 రూపాలలో గోచరం అవుతాడు కదా, ఎందుకని? స్థల పురాణం చెబుతున్నది. ద్వారకా తిరుమలకు చిన్న తిరుపతి అని పేరు. ఎంత విశిష్టం అంటే, ద్వారకా తిరుమలలో దేవుడికి మొక్కుకుని, నేను తిరుపతి వచ్చాను కదా, అది చిన్న తిరుపతి, ఇది పెద్ద తిరుపతి, ఇక్కడ తీర్చుకుందాం అంటే మాత్రం ఆ దేవుడు ఒప్పుకోట. ఒకవేళ పెద్ద తిరుపతి వెళ్తాను నేను అని మొక్కుకుంటే
ఆ మొక్కుబడి చిన్న తిరుపతిలో తీర్చుకున్నా ఒప్పుకుంటాడట. అంత ప్రత్యేకమైనటువంటిది ద్వారకా తిరుమల. మీ ప్రశ్న ఇక్కడ 2 విగ్రహాలు ఎందుకు ఉన్నాయి, ముందు ఒకటి వెనుక ఒకటి ఎందుకు ఉన్నాయి అనేది. బలి చక్రవర్తి యజ్ఞం చేసే సమయంలో వామన రూపంలో సాక్షాత్తు నారాయణుడు అక్కడికి వచ్చాడు. ఆ వచ్చినప్పుడు నీకేం కావాలో కోరుకోవయ్యా అని బలి చక్రవర్తి అడిగాడు. అడిగితే 3 అడుగులు త్రోవ ఇచ్చుట నా పాలికి బ్రహ్మాండంబు అన్నాడు వామనుడు. 3 అడుగులు ఇచ్చేశాడు. 1 అడుగుతో భూమండలం మొత్తాన్ని ఆక్రమించాడు, 1 అడుగుతో శూన్యం మొత్తాన్ని ఆక్రమించేశాడు. ఇంకా 1 అడుగు ఉన్నది, ఎక్కడ పెట్టమంటావంటే శిరస్సున పెట్టమని చెప్పాడు బలి చక్రవర్తి. శిరస్సున ఉంచి పాతాళానికి పంపేశాడు బలి చక్రవర్తిని. అయితే ఇక్కడ జరిగింది ఏమిటి అంటే అతడు యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞ సందర్భంలో బ్రాహ్మణుడుగా ఇతడు వచ్చాడు. వచ్చినటువంటి వాడికి దానంగా 3 అడుగులు ఇచ్చాడు. 2 అడుగులు సర్వము ఆక్రమించినటువంటి నారాయణుడు 3వ అడుగు శిరస్సును ఉంచి పాతాళానికి పంపాడు. పాతాళానికి రసాతలానికి పంపించవలసినంత దోషం బలిచక్రవర్తి ఏమీ చేయలేదు. తనకు తాను యజ్ఞం చేస్తున్నాడు, అందులో దోషం ఏం లేదు. నీవు ఏది అడిగితే అది దానం చేస్తానన్నాడు, అందులోనూ దోషం లేదు. అలా దానం చేస్తానన్న వాడిని రసాతలానికి పంపాడు కదా నారాయణుడు. ఎందుకొరకు పంపాడు అంటే దేవతలకు ఉపకారం చేయటం కోసం. అయితే భగవంతుడు కూడా పక్షపాతేనా, వాళ్ళంటే అనురాగం వీళ్ళంటే ద్వేషం ఉన్నదా అంటే అదేమీ లేదు. రాక్షసులకు ఉపకారం చెయ్యటం కోసమే ఆ పని చేశాడు. దేవతలకు ఉపకారమే, రాక్షసులకు ఉపకారమే, అందులో ఏమాత్రం సందేహం లేదు. కనుక పాతాళానికి నెట్టివేయటం అనేది దోషం. దేవతలకు ఉపకారం చేయాలి కనుక. ఎందుకు దోషం అయిందంటే అతడి వల్ల ఏ దోషము లేదు, ఏ తప్పు లేదు. కనుక తనకు తాను శిక్ష వేసుకున్నాడు నారాయణుడు. శిక్ష వేసుకుని పాతాళంలో బలిచక్రవర్తి పరిపాలించేటువంటి ఆ ప్రాంతంలో బలిచక్రవర్తి ఉండే ఆస్థానం బయట కాపలాదారుడుగా ఉన్నాడు. సాక్షాత్తు నారాయణుడే బలిచక్రవర్తి కోట బయట ద్వారము వద్ద కాపలాదారుడుగా ఉన్నాడు. లక్ష్మీదేవి ఆలోచించింది, ఎంతకీ తన భర్త విష్ణుమూర్తి రావటం లేదు వైకుంఠానికి. ఏమయ్యాడినా, ఏం జరుగుతోంది? తన వద్దకు దర్శనానికి వచ్చినటువంటి అగస్త్యుల వారిని ప్రార్థించింది లక్ష్మీదేవి. అగస్త్యుడు తపస్సు చేశాడు, తీవ్రమైనటువంటి తపస్సు. తపస్సు చేస్తే భగవంతుడు ఖచ్చితంగా కదిలి రావలసిందే, రాకుండా ఉండడానికి వీర్లేదు. ఆ కారణం చేత ఖచ్చితంగా సాక్షాత్తు నారాయణుడు కనపడ్డాడు. ఏం కావాలయ్యా, నీవు వైకుంఠంలో లేకుండా ఇట్లా రసాతలంలో ఉంటే ఎలాగయ్యా, నీవు కనపడాలయ్యా, మాకందరికీ కూడా లోకంలో దర్శనం ఇవ్వాలి అంటే అప్పుడు ఆ పాతాళ ద్వారం దగ్గర నుంచి నెమ్మదిగా పైకి వచ్చాడు. వక్షస్థలం దాకా వచ్చేంత వరకు ఊరుకున్నాడు. ఎవరు? అగస్త్యుల వారు. ఈ వక్షస్థలం వరకు వచ్చేటప్పటికీ ఆహా, ఏమి అదృష్టమయ్యా, చాలా దివ్యమైనటువంటి భాగ్యాన్ని పొందాను, ఇంకా చాలయ్యా అన్నాడు. చాలు అంటే ఆగిపోయాడు. ఎప్పుడైతే చాలు అన్నాడో అక్కడితో ఆగిపోయాడు నారాయణుడు. ఇప్పుడు ఆ చిన్న విగ్రహం ఉన్నదే, అది ఎక్కడ ఉన్నదో ఆ విగ్రహానికి పాదస్థలంలో రసాతలం, అక్కడ బలిచక్రవర్తి కోట ఇవన్నీ ఉన్నాయి. అయితే తరువాత వచ్చినటువంటి ఈ కలియుగానికి వచ్చినటువంటి వాళ్ళందరూ అలా సగం విగ్రహం ఉంటే బాగుండలేదు అని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పరిపూర్ణమైనటువంటి వెంకటేశ్వరుని విగ్రహాన్ని తెప్పించి ఈ విగ్రహానికి వెనుక మరల ప్రతిష్ఠ చేశారు. అది తిరుమల తిరుపతి నుంచి తెప్పించబడినది వెనుక ఉన్నటువంటి వెంకటేశ్వరుడు, ముందు ఉన్నటువంటి వాడు సాక్షాత్తు నారాయణుడే. ఆ నారాయణుడే అలా పైకి వస్తుంటే వక్షస్థలం వరకు వచ్చేటప్పటికి అగస్త్యుడు పరమానందపడ్డాడు, చాలన్నాడు, అక్కడితో ఆగిపోయాడు ఆయన. అట్లా వచ్చినాయి ద్వారకా తిరుమలలో 2 విగ్రహాలు అని స్థల పురాణం చెబుతున్నది.
గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.